షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభం ఏముంది, మధ్యలో ఏముంది, ముగింపు ఏముందని కొందరు అడుగుతూ ఉంటారు. అన్నిటికన్నా ప్రారంభం వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉంటే వాక్యమే దేవుడై ఉన్నాడు అని మాట మనం తెలుసుకున్నాం. అయితే మన జీవిత కేంద్రానికి దేవుని మొదటి స్థానంలో ఉంచుతున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ప్రారంభం దేవుడే కదండి. దేవుని మొదటి స్థానంలో ఉంచితే తప్పేమిటి? ఆ దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి రావడం వలన మనకి మరింత వివరంగా అర్థమవుతుంది. వాక్యము ఒక పేపర్కి పరిమితం కాదు. వాక్యము శరీరము ధరించుకుని భూమి మీదకి రావడం, యేసు అన్న నామధేయంతో భూమి మీదకి రావడం. ప్రభు చెప్పారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నారు యేసుక్రీస్తు. యోహాను దాన్ని రాస్తూ ఏమంటున్నాడు? లోకమునకు జీవమును నేనే, వెలుగును నేనే అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు చెప్పిన మాట స్వయంగా, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా చెప్పాడు. వాక్యము వెలిగిస్తుంది, వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము భవిష్యత్తులో ముందుకు కొనసాగిస్తుంది. చీకట్లో బ్రతకలేము. ఏం చేయాలో తెలియకుండా నిలబడిపోయినాక ఏం మాట్లాడతారు? వాక్యమును మన జీవితంలో కేంద్ర స్థానంలో పెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరం ముందుకు సాగుతూ ఉన్నాం. మనం ప్రారంభ దినాల్లో ఉన్నాం. అయితే మనల్ని నడిపించేది ఎవరు అనేది ప్రశ్నించుకుందాం. వాక్యమును విశ్వసించాలి. అనగా శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తుని మనం విశ్వసించాలి. ఆయన నమ్మినప్పుడు మన ఆలోచన ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఆధీనంలో ఉంటుంది. మన నడవడిక ఆయన దిద్దుబాటు కిందకి వెళ్తుంది. మన తలంపులు అన్నీ కూడా ఆయన నియంత్రిస్తాడు. మనం ఏమి చేయాలో కూడా ఆయన నిర్దేశిస్తాడు. గ్రహించండి ప్రియులారా, ప్రారంభం ఏదుందో అదే నేను మీకు ప్రాథమికంగా చెప్తూ ఉన్నాను. మనం గుర్తించాలి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో ఉండడు అని చెప్తాడు ఆయన. వెలుగునే కోరుకుంటాడు. మనం ఏమి కోరుకుంటున్నామో తెలిస్తే మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. చీకటి క్రియలు అసహించుకోవాలి. వెలుగులో నడవడానికి ఇష్టపడుతూ ఉండాలి. వెలుగు అనగా ఎవరు? దేవుడు. ఆయన జీవపు వెలుగు, జీవింప చేస్తున్నాడు ఆయన. వాక్యము లేకుండా, అనగా దేవుడు లేకుండా మనం జీవితం అంటే ఏమిటో చూడలేమండి. జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేమండి. దేవుణ్ణి విశ్వాసంతో మనం వెతకాలి. ఆనందం ఎప్పుడు కూడా వెలుగుతో సూచించబడింది. విచారం చీకటికి సంబంధించింది. వెలుగు జీవములు కలిసి కలిసి నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వాక్యమును విశ్వసిస్తూ ఉన్నామా? మన జీవితంలో దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచామా? మనం చెక్ చేసుకుందాం. క్రైస్తవ జీవిత ఆనందం యొక్క రహస్యం ఇదేనండి. ఆయనే జీవం, ఆయనే వెలుగు అయ్యున్నందున జీవమునకు మూలమైనది వెలుగు. జీవము వెలుగు కలిసే ఉంటాయి అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మనము జీవించాలన్నా వాక్యమే, మనము వెలిగించబడాలన్నా కూడా వాక్యమే ఆధారం. అనగా శరీరధారి అయి భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసు క్రీస్తు నామములో మనం ముందుకు కొనసాగాలి. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని యొక్క కృపలో అనుదినము కూడా ఆయన ఆరాధిస్తూ ఆయన ఆశీస్సులు అందుకొందుముగాక. ఆమేన్.